ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. హరిచార్ణవసంజాతం శ్రీరంగార్య గురోసుదం వెంకటార్యశిష్యం ఫణీంద్రం శేషార్యం భజే. ఆత్రేయాన్వయ సంజాతం రంగాచార్య గురోసుదం రఘునాథార్య సత్యుష్యం కోదండరామమాశ్రయే. శ్రీశైలక్ష్మణయతీంద్ర కృపాత్తబోధం వేదాంతయుగ్మ విశదీకరణైకదీక్షం శ్రీరాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపద్యే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశन्तు మే దేవ సదా త్వదీయాः దయాతరంగాణుచరాకటాక్షాः. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంస్థిత కామధేనుం. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగదాతం తపోనిధిం. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేస్తూ, ఒకసారి మీరు వాయిస్ వినపడుతుందా లేదా అని ఒకసారి మెసేజ్ చేయండి. గ్రూప్ చాట్లో మెసేజ్ లేదా అన్మ్యూట్ చేస్తాను. భారతి గారు మీకు వినపడుతుందా అండి? క్లియర్ గా ఉందండి. జై శ్రీమన్నారాయణ. హరివాసరం ఏకాదశి. మనం ఈ రోజున భగవద్గుణ దర్పణం శ్రీ విష్ణు సహస్రనామానికి భాష్యం. భాష్యం అంటే కమెంటరీ సేవిస్తూ ఉన్నాం భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో. ముందుగా ఒకసారి మనం వారి యొక్క తనియన్ని సేవించి మనం లోపలికి పెడదాం. శ్రీ విష్ణు సహస్రనామానికి అత్యద్భుతమైనటువంటి భాష్యం కమెంటరీ రాసిన వారు శ్రీ పరాశర భట్టర్ వారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో వేయించేసినటువంటి వారు. అలాగే వారు కూరేసుల యొక్క కుమారుడు, కురత్తాళ్వాన్ యొక్క కుమారుడు. అదే మనకు తనయంలో కూడా మనకు కనపడుతుంది. ఒకసారి భట్టర్ వారి తనయాన్ని మనం సేవిద్దాం. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగే సపురోహితః శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. అనుకోకుండా ఇవాళ కురత్తాళ్వాన్ యొక్క తిరునక్షత్రం కూడా పరాశర భట్టర్ వారి తండ్రి గారైనటువంటి కురత్తాళ్వాన్ యొక్క తిరునక్షత్రం. కూరం అనే గ్రామంలో వీరు జన్మించారు కాబట్టి కురత్తాళ్వాన్ అని వీరికి నామధేయం. వీరు ఎంతటి మహానుభావులు అంటే, ఒక్క నిమిషం అండి. ఆ కురతాళ్వాన్ ఎంతటి మహానుభావులు మనం ఇదివరలో కూడా చెప్పుకున్నాం. ఒకరోజు విశేషించి ఒక 50 నిమిషాల పాటు వారి యొక్క వైభవాన్ని కూడా మనం సేవించాం కూడా. భగవద్ రామానుజుల కన్నా వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా భగవద్ రామానుజుల యొక్క జ్ఞానాన్ని చూసి వారి యొక్క మహత్తును తెలుసుకున్నటువంటి వారు కురత్తాళ్వాన్ వారికి శిష్యులుగా ఉన్నారు. చాలా గొప్పవారు కురత్తాళ్వాన్.
చెప్పాలంటే ఏకసంథాగ్రాహి, చక్కటి వ్యాకరణ పాండిత్యం ఉన్నటువంటి వారు, గొప్ప సంపన్నులు కూడా. అంత సంపదని వదిలిపెట్టేసి అందరికీ దాన ధర్మం చేసేసి శ్రీరంగ క్షేత్రంలో నవనదులను సేవిస్తూ, రామానుజుల యొక్క శ్రీ సూక్తులను సేవిస్తూ, రామానుజులకు శిష్యులుగా ఉన్నటువంటి వారు మహానుభావులు. ఆఖరికి వారు సాపాటు చేయడం కోసం, అంటే వారు భోజనం చేయడం కోసం ఉంచుకున్నటువంటి ఆ పళ్ళెము, ఆ గ్లాసును కూడా అడవిలో వస్తూ వస్తూ మార్గంలో విసిరేసినటువంటి వారు కూరత్తాళ్వాన్ వారు. వీరి యొక్క వైభవాన్ని సూక్ష్మంగా ఒకసారి మనం స్మరిద్దాం ఈ రోజున. ఎందుకంటే వారి తిరునక్షత్రం ఈరోజు. ఒకసారి వారి యొక్క తనేని కూడా చెప్పుకుందాం. మ్యూట్లో ఉన్న వాళ్ళు మ్యూట్లోనే చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి పైకి. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహి యదుక్తయస్త్రయీ కంఠే యదుక్తయస్త్రయీ కంఠే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. వీరి యొక్క తనియనే చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహి. శ్రీవత్స చిహ్న మిశ్రుడు కురత్తాళ్వార్ అని వీరికి పేరు. వీరు చేసిన గొప్ప ఘనకార్యం ఏమిటి అంటే, వీరు రచించినటువంటి స్తోత్రాల ద్వారా, అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా వీరి యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చేశారు. ఏం చేశారు? పరతత్వ నిరూపణలో, అంటే వేదాలు అనేకమైనటువంటి దేవతాస్తుతిని చేస్తున్నాయి కదా, మరి పరత్వ విషయంలో ఎవరికి వారే వీరే పరుడు వీరే పరుడు అని ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలను కూడా సరిగా అర్థం చేసుకోకుండా పరాశక్తి వివిధై శ్రూయతే అని చెప్పినటువంటి అర్థాలను చూసుకొని, ఓ పరాశక్తి అంటే దాని స్త్రీలింగంగా తీసుకొని శక్తి ఇది, ఆ శక్తియే పరదేవత అని విపరీత అర్థాలు చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి వీరి స్తోత్రాల ద్వారా ఏం చేశారు అంటే, చాలా అందమైనటువంటి ఒక అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. వేదము అనే ఒక స్త్రీని భావించి ఎలా ఉంటుందట, విశేషంగా లౌకికంలో కూడా ఒక స్త్రీకి వివాహం కానప్పుడు ఆ స్త్రీని చూసిన వాళ్ళందరూ కూడా ఈమె నేను పొందితే బాగుండు, ఈమె నా భార్య అయితే బాగుండు అని అనుకుంటారు. కానీ ఒకసారి ఆ స్త్రీకి వివాహం అయిపోయి మంగళసూత్రం పడిన తర్వాత ఇంకెవరైనా ఆలోచనలో ఉంటారా? ఉండరు. ఎప్పుడైతే మంగళసూత్రం పడుతుందో ఆ మంగళసూత్రాన్ని ఎవరైతే కడతారో వారికే చెందింది అవుతుంది ఆ స్త్రీ కదా. అలాగే వేదంలో చెప్పిన వాక్యాలకు ఏదేదో అర్థాలు సాధించుకొని పరత్వరూప దర్శనంలో ఇదిగో వీరే పరులు, ఇదిగో వీరే పరులు అని రకరకాలుగా చెప్తున్న వారి యొక్క నోర్లు ముయించేట్టుగా వారి యొక్క స్తోత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో పంచస్తవాలు అని చాలా విశేషంగా మనం చెప్తాం. వరదరాజస్తవము, వైకుంఠస్తవము, శ్రీస్తవము, అతిమానుష స్తవము, సుందర బాహుస్తవము, ఇవన్నీ పంచస్తవాలు మనం తప్పకుండా సేవించాల్సినటువంటివి. అనేకమైనటువంటి రహస్యమైన అర్థాలు, వేదాంతపరమైన అర్థాలు అందులో గోచరిస్తాయి మనకి. వాటి ద్వారా ఏం చెప్పినట్టయింది? ఆ వేదం అనే కన్యకు ఆ మంగళసూత్రాన్ని కట్టినవాడు ఎవరయ్యా? శ్రీమన్నారాయణుడే అని చెప్పడం ద్వారా వేదంలో, అంటే దానికి ఏం చెప్తారంటే, వేదంలో విధమైన ప్రకరణాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రకరణంలో కొన్ని కొన్ని దేవతలను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి దాని అర్థం అంటే, పరమాత్మ యొక్క ఐశ్వర్యంలో ఒక భాగాన్ని చెప్తున్నట్టుగా మనం గ్రహించాలి అని ఒక రకంగా అర్థం చెప్పారు. తర్వాత నహినింద న్యాయము అని ఇంకొక న్యాయం ఉంటుంది, అది కొంచెం వేదాంతపరమైనటువంటి. మీకు అర్థం కావడం కోసం చిన్న విషయం చెప్తాను. ఉదాహరణకి ఒక ఆసామికి ఒక 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలు ఆ భూస్వామివే, 1000 acres. 1000 ఎకరాలు అంటే మనం ఇమాజిన్ చేయగలమా అండి? ఈ సింపనీ బార్కోమ్స్ అంతా కలిపి 56 ఎకరాలు. ఓకే, దీనికి డబుల్ అయితే 100 ఎకరాలు. అంటే ఈ సింపనీ బార్కోమ్స్ ఇంటూ 20 times పెద్దగా ఉంటే 1000 ఎకరాలు అనుకుందాం ఎగ్జాంపుల్. అంత పెద్ద ఆ స్వామి ఒకటి ఉన్నాడు. ఇంకొక భూస్వామికి 1,00,000 ఎకరాలు ఉంది. ఇంకొక భూస్వామికి 1,00,00,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన టాపిక్, దానికన్నా ఎక్కువ భూమి ఇవ్వట్లేదు. ఈ 1,00,00,000 ఎకరాలు ఉన్న వాళ్ళలో ఈ భూస్వామి ఎవరైతే ఉన్నాడో, ఆ 1,00,00,000 ఎకరాల భూస్వామిని ఒక్కడే చేయలేడు కదా కదా. కొంతమంది కౌలుకి ఇవ్వటము, లీజుకి ఇవ్వడం చేస్తూ ఉంటారు. అలా ఈ 1,00,00,000 ఎకరాలకి యజమాని స్వామి ఒక్కడే. కానీ మధ్యలో కొంత కొంత భూభాగాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పాడు. ఇప్పుడు మీరు ఒక ప్రదేశానికి వెళ్ళారు, అక్కడేవో పండ్ల తోటలు ఉన్నాయి.
చాలా బాగా పండుతున్నాయండి అని ఆ పంట పండించేవాడిని మీరు పొగుడుతున్నారు. ఆ పంట పండించేవాడిని పొగిడినా, ఆ భూమిని పొగిడినా ఆ పొగడ్త ఎవరికి పోతుందండి? ఆ కోటి ఎకరాల వాడికి కదా పోయేది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళారు. ఇక్కడ రకరకాల డ్రై అవి ఏమంటారు వాటిని, సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, ఏలకులు ఇంకా పండుతున్నాయి. ఇంకా కొంచెం దూరం వెళ్ళారు. ఇంకా కాస్ట్లీ శాండల్వుడ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఆ 100 ఎకరాలను చూసేవాడు ఒక యజమాని ఉన్నాడు. ఆయనకు అప్పుడే చెప్పాడు, ఇంటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది అక్కడి నుంచే. కాబట్టి ఆ భూమిని, ఆ ఎంత సారవంతమైన భూమిని, అక్కడి నుంచి వచ్చేటువంటి పదార్థాలు ఎంత విలువ ఉన్నాయో వాటన్నింటినీ పొగుడుతున్నారు మీరు. థర్డ్ పర్సన్ ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? ఓ, ఈ 100 ఎకరాల ఆసామి ఇంత గొప్పవాడు, ఇక్కడ పండేది ఇంత గొప్పది అని వాడిని పొగుడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ అది ఎవరికి చేరుతుందండి? ఆ 100 ఎకరాలు ఎవరివి? ఆ కోటి ఎకరాలు ఉన్న వాడికి చేరుతుంది. వాడిలో భాగమే కదా ఇదంతా కూడా. అర్థమవుతుందా? అలా వేదంలో ఒక్కొక్క భాగంలో అలా ఒక చోట వాయుదేవుణ్ణి, ఒక చోట అగ్నిని, ఒక చోట ఇంద్రుణ్ణి, ఒక చోట రుద్రుణ్ణి, ఒక చోట హిరణ్య గర్భుణ్ణి. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ అర్థం. అంతా నృసింహమయమే అని ఒక వ్యాసం వచ్చింది చూసారా? ఆ వ్యాసం పైన మంత్రులో హిరణ్య గర్భుడు అంటే ఎవరు రాసాం అందులో. ఒకసారి చదవండి. ఆ? హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం. అట్లా ఒక్కొక్క ప్రకటనలో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, అయ్యా మీరే పరత్వము, మీరే పరతత్వము అని ఎట్లా కనపడుతుంది ఇన్ని రకాలుగా? ఇంతమందిని పట్టుకొని మీరే గొప్ప, మీరే గొప్ప అని ఎట్లా? ఇదిగో ఇట్లా మీరు అనుమానం చేసుకోవాలి. ఎలా అనుమానం చేసుకోవాలి? 1,00,00,000 భూస్వామి, అందులో ఒక 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఇతని దగ్గర ఉన్నాయి. దీన్ని, ఈ ప్రకటనలో దీన్ని మీరు పొగుడుతున్నారు అంటే దీని అర్థం ఇదే గొప్ప, ఈయనే గొప్ప అని అర్థం కాదు. ఇది ఎవరికి చెందింది ఈ సొత్తు? ఆ 1,00,00,000 వాడికి చెందింది. ఆ ఐశ్వర్యంలో ఆ విభూతిలో ఉన్నటువంటి వాళ్ళని పోగొడుతున్నట్టుగా అవుతుంది. అంటే స్వామికి చెందిన వాళ్ళనే పోగొడుతుంది. వాళ్ళలో అంతర్యామిగా ఉన్నది శ్రీమన్నారాయణుడే. అది ఆయనకే చెందుతాయి అని అర్థం చేసుకోవాలి తప్ప విడివిడిగా అర్థం చేసుకోకూడదు, అపార్థాలు చేసుకోకూడదు అని చెప్పి అలా కులత్తల్వాళ్ళ యొక్క చేసిన స్తోత్రాల ద్వారా శ్రీమన్నారాయణుడే కర్తృత్వము, ఆ వేదమైన స్త్రీకి ఆమె యొక్క మెడలో ఆ మంగళసూత్రాన్ని కట్టినవాడు నారాయణుడే అని చెప్పినట్టు అయింది అని చాలా చమత్కారంగా అతను అనుగ్రహించారు. సరే, భగవత్ రామానుజుల వారు మరి శ్రీభాష్యం బ్రహ్మసూత్రాలకి కమెంటరీ రాయాలనుకున్నారు. శ్రీ విష్ణు సహస్రనామానికి భాష్యం రాసింది ఎవరు? పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ వారు రాసినటువంటి ఆ భాష్యానికి ఏమిటి పేరు? భగవద్గుణ దర్పణం అని పేరు. దాని తెలుగులో అందించింది మనకు రమణాచార్య స్వామి. అయితే ఎలాగైతే విష్ణు సహస్రనామానికి మన ఇక్కడ భాష్యం ఉందో, బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యం రాయాలనుకున్నారు భగవద్ రామానుజులు. చాలా హై లెవెల్ సబ్జెక్ట్ ఇస్తారు. శారదాపీఠం ఆ కాశ్మీరంలో ఉండడానికి వెళ్ళి బోధాయనుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరికి? వ్యాసుడికి. ఈ బ్రహ్మసూత్రాలు రాసింది ఎవరు? వ్యాస మహర్షి. అలా అందులో ఏముంటుంది అంటే మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాం. కొన్ని వేద వాక్యాలు, కొన్ని ఉపనిషత్ వాక్యాలు ఇలా వ్యాస మహర్షి 10 మంది శిష్యులు కూర్చోబెట్టుకుని ఈ ఉపనిషత్తులో ఈ వాక్యానికి అర్థం మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఆయన చెప్పిన అర్థం సరైనది అయితే ఓకే, కొంచెం ఏదైనా తప్పుగా జరిగితే ఇలా కాదు ఇలా అని సరి చేశాడు. ఈ ప్రమాదం తర్వాత కలియుగంలో వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు? కలియుగంలో మంద బుద్ధి, మంద భాగ్యం. మన ఆయుష్ తక్కువే, మన జ్ఞానం తక్కువే. రకరకాల గ్రంథాలు రకరకాలు ఉండే ఇదే అని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ప్రమాదం రాకుండా ఆ అర్థాలు నిర్ణయించడం కోసం ఇప్పుడు సూత్రాలు రాశారు సూత్ర రూపంలో. దానికి బోధాయనుడు అనేటువంటి శిష్యుడు వృత్తి గ్రంథాన్ని రాశాడు. వృత్తి గ్రంథం అంటే ఏం లేదండి, దాన్ని కొంచెం వివరిస్తూ రాసినటువంటి ఒక అర్థం అన్నమాట. మరి ఆ కాలంలో మహర్షులు రాసిన గ్రంథాలు మనకేమైనా అర్థమవుతాయండి? అర్థం అవుతాయి కావు. ఎంతో గొప్పవారికే కానీ కొంచెం కష్టపడితే అర్థం అవుతాయి. దాన్ని కాస్త సులభం చేయాలని భగవద్ రామానుజుల వారు దానికి కమెంటరీ రాయాలి అనుకున్నారు. భగవద్ రామానుజుల వారు రాసిన కమెంటరీ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, మనలాంటి వాళ్ళకు అర్థం కాదు. 1000 సంవత్సరాల క్రితం కదండి. వ్యాసభాష రాసిన సూత్రాలు అర్థం కావడం కోసం బోధాయన వృత్తి గ్రంథాన్ని రాశాడు. దాన్ని ఇంకా విశదీకరించడం కోసం భగవద్ రామానుజుల వారు భాష్యం రాశారు. భగవద్ రామానుజ భాష అంటే రామానుజ భాష అని పేరు లేదు, శ్రీభాష్యం అని పేరు. ఎవరిచ్చారు ఆ పేరు? సాక్షాత్ సరస్వతి మాత శారదాదేవి ఇచ్చారు కదా. రామానుజ మీరు రాసినటువంటి భాష్యం చాలా అద్భుతం అని ఈ రాసినటువంటి భాషానికి శ్రీభాష్యం అని పేరు పెట్టి లక్ష్మీ హయగ్రీవ స్వామిని కూడా ఇచ్చింది సరస్వతీదేవి. ఎవరికి? భగవద్ రామానుజు. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ బోధాన వృత్తి గ్రంథం ద్వారా ఈ శ్రీభాష్యాన్ని మనం రామానుజుల వారు రాశారు. కానీ ఆ గ్రంథం అక్కడ లైబ్రరీలో ఉంది, శారదాపేటలో ఉన్న కాశ్మీరంలో భండాగారంలో ఉంది. భగవద్ రామానుజుల వారు కులతల వారు వెళ్ళారు.
ఇక్కడ మన మఠాధిపతులు ఉంటారు కదండి, అయ్యా మాకు ఇట్లా గ్రంథం కావాలి, మేము వృత్తి గ్రంథం అంటే తీసుకెళ్ళండి అన్నారు. ఇచ్చారు. మరి అప్పట్లో రైళ్లు బండ్లు ఇవన్నీ లేవు కదా. అడవి మార్గంలోనే కులతలవాణి వారు తీసుకొని వస్తున్నారు, రామారావు నడుస్తున్నారు. ఒక 3 రోజులు గడిచింది. ఆ తర్వాత ఆ పీఠాధిపతి వాళ్ళు చూసి ఆ వృత్తిగా నా రామారావులకు ఎందుకు ఇచ్చారు మీరు, అది ఇచ్చేస్తే అద్వైతం అంతా కూడా భూస్థాపితమైపోతుంది. కాబట్టి అద్వైతమే ప్రచారంలో ఉంది అప్పటికంతా కూడా. వాళ్ళు ఏం చెప్పారు, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పారు. జగత్తు మిథ్య అంటే ఉట్టిదే లేదు, మీరు మేము ఉన్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ లేవు, ఈ బోర్డు లేదు, ఈ కంప్యూటర్ లేదు. ఉన్నాయి కదండి, ఉన్నట్టు కనబడుతుందండి, అంతే కానీ లేదు అన్నారు. ఇదేదో ఒప్పుకోవడానికి సాధ్యమండి? అలా కాదు, జగత్తు సత్యమే అని వాదించిన వారు భగవద్రామారు. ఈ వృత్తిగంధం కాస్త వారి చేతికి పెడితే చాలా కష్టమైపోతుంది, మీరు వెళ్ళి మార్గమధ్యలో వెళ్ళి మా గురువుగారు తీసుకోమని చెప్పి తీసుకోరండి అని పంపిస్తారు. పరుగు పరుగున శిష్యులు అక్కడ ఆ శారదాపేట నుంచి వస్తారు. అప్పటికి 3 రోజులు గడిచిపోయింది. వాళ్ళు వచ్చి అయ్యా మేమైతే ఇచ్చాం కానీ గ్రంథాన్ని మా ఆచార్యులు ఒప్పుకోవడం లేదు, వాళ్ళు తిరిగి ఇచ్చేసేయండి అన్నారు. అవి ఈ సైజులో ఉండే గ్రంథాలు కాదు, ఈ బండంత సైజులో ఇంతలా ఉండే గ్రంథాలు. సరే తీసుకెళ్ళిపోయారు. నవద్రామాయణం ఒకటే దిగులు పాపం. ఇతర రాయాలి, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలి అంటే ఆ బోధాయన వృత్తి గ్రంథం ఉంటేనే ఆ సూత్రానికి బోధాయనుడు వ్యాసమహర్షి పక్కన కూర్చున్న వాడు బోధాయనుడు కదండి. ఆ నేత వృత్తి గ్రంథం ఉంటేనే దాన్ని చూసి ఇంకా మనం విశేషంగా రాయొచ్చు. అది లేకపోతే ఎట్లా అని బాధపడుతుంటే, స్వామి ఆచార్య మీరు తప్పగా భాష్యం రాయగలరు అన్నారు కూరతాడు. అదేమిటయ్యా, అంత కష్టపడి గ్రంథం తీసుకుంటే వాళ్ళు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతే రాయగలరని ఎట్లా చెప్పావు, నువ్వు ఎలా రాస్తావు నేనంటే, నేను చెప్తానండి, ఆ గ్రంథంలో ఉన్న ప్రతిదీ నాకు తెలుసును, నేను చెప్తాను. ఇప్పుడు చదివావయ్యా నువ్వు? ఏం లేదు గురువుగారు, మనకు ఒక నియమం ఉంది, శిష్యులు ఉన్నప్పుడు, గురువుకు శిష్యులు ఉన్నప్పుడు ముందు ఆచార్యులు పడుకున్న తర్వాతనే శిష్యులు పడుకోవాలి కదా. ఆచార్యులు పక్కేసి ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయన పడుకోక ముందే మనం గురువు పెట్టి పడుకోకూడదు. తర్వాత ఆచార్యుడు కన్నా ముందే మనం లేవాలి కదా. ఆయన లేచిన తర్వాత ఎప్పుడో మనకు 9 సుప్రభాతం అయిపోయి మెల్లగా లేచి ఆ గురువుగారు కాఫీ పెడతారా ఆ గురువుగారు అడగడు. మనం ముందు లేచి ఆయన కావాల్సిన వాడిని మనం ఏర్పాటు చేయాలి. ఈ కూరతాడు వాళ్ళు మహా శ్రద్ధగా వినేవారు. రామాయణం పడుకున్న తర్వాత ఆ దీపం కాంతిలో ఆ గ్రంథంలో ఏముందో మొత్తం చదివేశారు. వారు లేవడానికన్నా ముందే వీరు ఇంకా లేచి ఇవన్నీ చేశారు. అలా 3-4 రోజుల్లోనే ఏ పేజీలో ఏముందో కూడా చెప్పారు. అంటే దీన్ని కురత్తాల్వాన్ యొక్క నాలెడ్జ్ అసలు మెగాబైట్ అనాలా, గిగాబైట్ అనాలా, టెరాబైట్ అనాలా, ఏమనాలో చెప్పండి, మీరే చెప్పండి. ఎంత ధారణ శక్తి కదా. ఇప్పుడు విష్ణునామం అవధానం చేస్తేనే ఓహో అంటున్నాం మనం, మంచిది కదా కదా. 7 శ్లోకాలు భగవద్గీత అవధానం చేస్తే గోల్డ్ మెడల్ ఇస్తున్నాం. కూర తెలవడానికి మనం ఏమేయాలి, ఏం మెడల్స్ వేయాలి, అదే ఊరికి గుర్తు శ్లోకాల రూపంలో కాదు. గోదావృతి గ్రంథం ఎట్లుంటుందండి, మంత్రాల రూపంలో ఏవో ఏదో ఏముంటో మనకే తెలియదు. అందులో అంత పెద్ద గ్రంథాన్ని కంఠస్థం చేసి స్వామి ఏ పేజీలో ఏ సూత్రానికి ఏమర్థం చెప్పారో నాకంతా మెమరీలో ఉంది, నేను అక్కడ ఏం రాస్తున్నాయో చెప్తాను, దాన్ని బట్టి మీరు దాన్ని విశదీకరించి రాయండి. ఎంత గొప్పవాడండి వస్తాడు, నిత్యం స్మరించుకోవాలి వారు కదా. అందరు మహానుభావుడు, వారి కుమారుడే పరాశర భక్త, వారు అందించినటువంటి ఈ భాషను మనం సేవించబోతున్నాం. ఇప్పుడు దానికి తెలుగులో అనువాదం చేసిన మహానుభావులు రమణాచార్య స్వామి వారు. లాస్ట్ మంత్ మనం వరంగల్ హన్మకొండ వెళ్ళినప్పుడు వారు గోష్ఠిని కూడా చూశారు కదా. చెప్పండి. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. గత సెషన్లో మనం ఏం చూసాం భాషణలో అంటే, శుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. అన్ని ధర్మాలు భీష్మ పితామహుడి నుంచి తెలుసుకున్న తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఇలా అడిగాను అని చెప్తూ, అప్పుడు కొంచెం వివరణ చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాం అంటే, ఉపాయము ఉపేయము అని 2 ఉంటాయి కదండి. మరి అన్ని విన్న తర్వాత కూడా ఎందుకు ధర్మరాజుకి సంశయం కలిగింది అంటే, అయ్యా ఉపాయంలో ఉపేయంలో కూడా 2-3 రకాల భేదాలు ఉన్నాయి. అందులో ఏమని ఉన్నాయి అంటే, ఉపేయంలో ప్రియతరము, ప్రియము, ప్రియతరము, ప్రియతమము అని 3 ఉన్నాయి. ఉపేయం అంటే ఏంటి, పొందబడేది అని అర్థం కదా. గుడ్, బెటర్,
బెస్ట్ అని ఎట్లా చెప్తామో అలాగే ఉపేయంలో అంటే పొందబడే దాంట్లో ప్రియమైనది, దానికన్నా గొప్పది ప్రియతరం, దానికన్నా గొప్పది ప్రియతమం. అలాగే ఆ పొందేదాన్ని సాధించి పెట్టేదాంట్లో ఉపాయంలో కూడా 3 రకాలు ఉన్నాయండి. హితము, హితతరము, హితతమము అని. ఎవరైనా కూడా గొప్పదైన ఉపాయాన్ని స్వీకరిస్తాడు, గొప్పదైన ఫలాన్ని పొందాలి అనుకుంటాడు. బాగా ఎక్కువ కష్టపడి కొంచెం పడితే పొందాలి అని ఎవరు అనుకోరు కదా. అలాగే పోనీ చిన్నదైన ఉపాయాన్ని స్వీకరించి గొప్ప ఫలాన్ని పొందాలి అని ఎవరైనా అనుకుంటప్పుడు కూడా ఆ ఉపాయాల్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి ఉపాయాలు ఉంటాయి. కొన్ని కొన్ని చెప్పుకున్నాం మనం. దాని మంత్రాలని ఇవన్నింటినీ సరిగా చేయకపోతే అవి మనకే రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ ప్రమాదం లేనటువంటిది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు తెచ్చిపెట్టేటువంటిదిగా ఉండాలి ఉపాయం అనేది. అలాగే పొందబడే ఫలం కూడా ఏదో చిన్న చిన్న స్వర్గాది ఫలాన్ని మనకు అక్కర్లేదు. ఎందుకు? స్వర్గలోకంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కింద పడేస్తారు, మళ్ళీ ఇక్కడ మనం పుట్టాలి. కాబట్టి చిన్న చిన్న ఫలితాలు కోరుకోకూడదు. తెలియగలవాడు ఏం కోరుకుంటాడు? మోక్షాన్ని, శాశ్వతమైన ఫలాన్ని, అన్ని ఫలాల కన్నా ఏది గొప్పదో తెలుసుకొని దాన్ని కోరుకుంటాడు. అలా ఉపాయంలో 2 రకాలు ఉన్నట్టు వాటిని ఇది తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? ప్రమాణం ద్వారా తెలుస్తుంది అని చెప్పారు కదా. ప్రమాణం ద్వారా తెలుస్తుంది. ఆ ప్రమాణాలు 3 అండి. ఒకటి ప్రత్యక్షం, అనుమానం, శబ్దము అని. ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా తెలుసుకునే విషయాలు శబ్దంలో ఉంటాయి. శబ్దం అంటే వేదం అని. అలా వేదంలో మనకు చెప్పబడిన అతి గొప్పదైనటువంటి ఉపేయము, గొప్పదైన పొందేది ఏమిటో అది తెలుసుకున్నవాడు దాన్ని సాధించేది ఏదో తెలుసుకుంటాడు. కాబట్టి ధర్మరాజు గారు ఇప్పుడు ఆ గొప్పదైన ఫలం ఏమిటి, దాన్ని పొందించే మార్గం ఏంటి, అది ఎట్లుండాలి? ఫలం చాలా గొప్పదండి, కానీ ఆ ఫలం పొందాలంటే మీరు తలకిందులు తపస్సు చేయాలి అంటే ఎవడన్నా పొందుతున్నా? ఎవడన్నా అవుతుందా అండి? నిప్పుల్లో నడవాలి అన్నాడు అనుకోండి, కుదురుతుందా? సముద్రం మీద పాకాలి అన్నాడు అనుకోండి, కుదురుతుందా? కుదరదు. అలా కావద్దు. అలా కాకుండా ఉపాయం కూడా చాలా గొప్పదై ఉండాలి, సులభంగా అందరితోని ఆచరింపబడే విధంగా ఉండాలి. అలాగే పొందే ఫలము చిన్న ఉపాయం కాబట్టి దీనికి ఇంతేనండి ఫలం అని కాకుండా గొప్పదైన ఫలమే ఉండాలి. అలాంటిది ఏమైనా ఉందా తాతగారు అని అడిగాడు. ఏమండి, ఇన్ని ధర్మాలు ఉన్న ధర్మరాజు విశ్వపితామహుడు ద్వారా ఎలా ఎలా విన్నాడు? భీష్ముడు అంపశయ మీద పడుకొని ఉన్నాడు, శక్తి కూడా లేదు, ఒక్కొక్క రక్తపు చుక్క కారిపోయింది. అలాంటి స్థితిలో కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత మళ్ళీ శక్తిని పొంది అన్ని ధర్మాలు చెప్పాడంటే ఏం ధర్మరాజుకి తెలియదంటారా? తెలుసు. కానీ ఇన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఏదో పెద్దల ద్వారా మనం తెలుసుకోగలం కదా. ఈ రూమ్లో ఈ లైబ్రరీలో ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి. ఇందులో స్వామి ఇవన్నీ చదవాలా, లేదా ఇవన్నీ చదవడం వల్ల ఏ సారమైన గ్రంథం ఏది ఉందో వీటన్ని చదవడం వల్ల ఏం తెలుసుకుంటామో అలా ఏదో ఒక గ్రంథం ఏదైనా తెలుసుకునేది ఉంటే మాకు ఇవ్వండి స్వామి మీరు అంటారు అనుకోండి, నేను వెంటనే ముముక్షుడు తీసి మీకు ఇచ్చేస్తాను కదా. తిరుమంత్రార్థం, దేవమంత్రార్థం, శ్లోకం, ఈ 3 తెలుసుకుంటే చాలండి. ముముక్షువుకు అదే వేణుమర్థము ఒండ్రో పిల్లలు ఒక సూత్రం. ముముక్షువునకు తెలుసుకోవాల్సిన రహస్యాలు 3 ఉన్నాయి అని చెప్పారు. ఆ గ్రంథం మీకు ఇస్తే సరిపోతుంది. ఈ లైబ్రరీ మొత్తం చెప్పే సారం అంతా కూడా ఆ చిన్న గ్రంథంలోనే ఉంది. అప్పుడు మీరు ఇన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అంటే ఇన్ని చదవడం వల్ల తెలిసేది అదే అని చెప్పుకుంటున్నా. ఓకే. సో అలా ఏదైతే ఏమి సులభంగా ఉపాయం ఉండాలి, గొప్పది ఉండేది అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గ్యాప్ 15 రోజులు ఉంది కాబట్టి ఈ లోపల ఎన్నెన్నో విషయాలు మనలో ఉంటాయి కాబట్టి ఒకసారి రీక్యాప్. ఇప్పుడు ఈ రోజున మనం ఏం తెలుసుకుంటామంటే ఇప్పుడు ఏ స్టార్ట్ అవుతుంది అంటే మనకు కిమేకం దైవతంలోకి అనే మొట్టమొదటి శ్లోకం స్టార్ట్ అవబోతుంది భాషలో. ఇప్పుడు ఇది మెయిన్. ఇందులో కూడా ఆ శ్లోకంలో హాఫ్ శ్లోకానికి భాషను మనం సేవించే ప్రయత్నం చేస్తాం. ఆ శ్లోకం సేవిస్తాం తెలియదు కానీ చూద్దాం. మొట్టమొదటిది ఆ శ్లోకంలో సగం భాగం ఏంటి చెప్పండి. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఇది హాఫ్ శ్లోకం. దీనికి భట్రవారు భాషను అనుభవిస్తున్నారు. ఓకే, చూద్దాం అదేంటండి. తత్ర ఉపాయస్యోపేయార్థత్వాత్ ప్రధానభూతముపేయం పృచ్ఛన్ తస్య చ తత్వశాస్త్రేషు పరతత్వాత్మన ఫలశాస్త్రేషు పరమప్రాప్యాత్మనా చ ద్వేధోపదేశ దర్శనాత్ ప్రథమం పరతత్వరూపం పృచ్ఛతి.
కిమేకం ఇది భాష్యం. ఏం చెప్పబోతున్నారు ఇందులో అంటే, అయ్యా ధర్మరాజు భీష్మ పితామహుడు ద్వారా ఇన్ని ధర్మాలు విని మళ్ళీ ఇలా అడిగాను అని కదా శ్లోకం అడుగుతాం, చుత్వా ధర్మాన శేషణ అని. ఇలా అడిగినప్పుడు 2 శ్లోకాలలో 6 ప్రశ్నలు అడిగాడు, షట్ ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఇంతకుముందు 2 విషయాలు చెప్పుకున్నాం. ఏంటవి? ఉపేయము, ఉపేయం. ఉపాయము అంటే సాధించి పెట్టే సాధనం, ఉపేయము అంటే పొందే ఫలం. ఇప్పుడు ఈ ధర్మరాజు గారు భీష్మ పితామహుడిని ఉపాయం గురించి అడుగుతున్నాడా, ఉపేయం గురించి అడుగుతున్నాడా అన్నది ఇక్కడ ప్రశ్న. ఉపేయం గురించి అడుగుతున్నాడండి, అంటే పొందే ఫలం గురించి అడుగుతున్నాడు. కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణ. ప్రధానమైన దైవం ఎవరు, అలాగే ఆ స్థానం, ఆ మోక్ష స్థానం ఎట్టిది అని. దీనికి భాష్యం కూడా తర్వాత మనం సేవిస్తాం. అయితే కరెక్టేనండి, ఉపాయ ఉపేయాల్లో ముందు ఉపేయాన్ని ఎందుకు అడుగుతున్నాడు, ఫలాన్ని ఎందుకు అడుగుతున్నాడు ధర్మరాజు అన్నదానికి భాష్యం చెప్తున్నారు. ఉపాయ ఉపేయ రెండింటిలో కూడా దేనికి ప్రాధాన్యము, ఏది ఇంపార్టెన్స్ అని మనం విచారిస్తే ఉపేయము అంటే పొందబడే ఫలానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఉపేయం ఏదైతే ఉందో దాన్ని సాధించి పెట్టేదాన్నే ప్రతివాడు ప్రయత్నిస్తాడు తప్ప దాన్ని సాధించి పెట్టిన దాని ఉపేయాన్ని ఎవరు కూడా స్వీకరించరు కదా. కాబట్టి ఈ రెండిట్లో కూడా ఉపేయానికి ఎక్కువ ప్రాధాన్యం అండి, అంటే పొందే ఫలానికే ఎక్కువ ప్రాధాన్యము. ఆ ఫలం ఎలాంటిది? ఈ పరతత్వ రూపాయ ప్రశ్నము ఇక్కడ రాసాను చూసారు భాషల్లో, పరతత్వ రూప ఉపేయ ప్రశ్నము స్క్రీన్ మీద కనబడుతుంది. పరబ్రహ్మమును గూర్చి వివిధ మత భేదములు అని మనకు భాషను సాధిస్తున్నారు. అడగబోయే ప్రశ్న దేని గురించి అంటే ఏ చపాతి గురించో దోశ గురించో కాదండి, పరతత్వం గురించి అడుగుతున్నాడు కదా. కాబట్టి ఆ పరతత్వమైనటువంటి వాడి స్వరూపం ఎట్టిది, ఆ లోకం ఎలాంటిది అని అడుగుతున్నాడు. ఇలా అడగడంలో ఒక స్వామ్యం ఉంది. ఎందుకంటే పదిం విశ్వస్య ఆత్మేశ్వరం తత్సమస్య అభ్యధికశ్చ దృశ్యతే అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి తత్సమస్య అభ్యధికశ్చ దృశ్యతే, వాడికి సమానమైన వాడు కానీ వాడికన్నా పైవాడు కానీ ఎవడు లేడు, అలాంటి వాడే పరుడు అని చెప్తుంది శాస్త్రం. అర్థమైందా? పరుడు అంటే అల్టిమేట్ అని అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే. అల్టిమేట్ ఎవరంటాం? ఇప్పుడు మనం ఈ రూమ్లో 5 ఉన్నాం అండి. ఈ 5లో అల్టిమేట్ జ్ఞానం ఎవరికి ఉందని అన్నాం అనుకోండి, మీరు హేమాన్యం అని చెప్పారు అనుకోండి. ఆ హేమాన్యం కూడా ఉంది, ఇతస్టిక్ కూడా ఉందనుకోండి, అప్పుడు హేమాన్యం అల్టిమేట్ కాదు. ఇద్దరికి ఉంటే కాదు, ఒక్కరే ఉంటే అల్టిమేట్ అవుతారు. అంటే నీతో సమానమైన జ్ఞానం ఈ నలుగురిలో ఎవరికీ లేదు. అలాగని ఈ రూమ్ బయట కొంతమంది ఉన్నారు, ఈ రూమ్ బయట కొంతమంది ఉన్నారు, ఈ రూమ్ కింద కొంతమంది ఉన్నారు, ఈ వీధిలో కొంతమంది ఉన్నారు, ఈ లోకంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కూడా ఈమె జ్ఞానాన్ని సాటి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈమెకు సమానమైన వాడు లేరు, ఈమెకు ఎక్కువైన వాడు లేరు. అప్పుడు ఈమె పరుడు. అర్థమైంది? అట్లా ఇప్పుడు ఈమె కన్నా ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరండి అంటే, ఓ సమానమైన వాళ్ళు ఉండొచ్చు కదండి కదా. ఇప్పుడు పరతత్వం ఈయనకు సమానమైన వాళ్ళు ఎవరు లేరండి అంటే, అవునండి సమానమైన వాళ్ళు లేకపోవచ్చు, ఈయనకన్నా ఎక్కువైన వాళ్ళు ఉండొచ్చు కదా. పోనీ ఈయనకన్నా ఎక్కువ వాడు ఎవరు లేరు, ఈయనకన్నా సమానమైన వాళ్ళు ఉండొచ్చు కదండి. ప్రశ్నలు వస్తాయి. అందుకే వేదం సుస్పష్టంగా చెప్పింది, నా లేదు. తత్సమస్య అభ్యధికశ్చ దృశ్యతే, ఈయనకు సమానమైన వాడు కానీ ఈయనకు అధికమైన వాడు కానీ ఎవడు లేడు. అలాంటి వాడు పరుడు అనబడుతున్నాడు. కాబట్టి ఆ పరుడు ఎవడు, ఆయన పొందేటువంటి ఆ మోక్షం ఎలాంటిది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు మనము యూకే లండన్ వెళ్ళి సిటీ చూడాలి అనుకుంటున్నాం కదా కదా. అప్పుడు మనం పొందే ఫలం ఏంటి? లండన్లో వెళ్ళి హాయిగా తిరగడం. ఇప్పుడు దాన్ని ఏమనాలి? ఉపేయము అనాలా, ఉపాయము అనాలా? లండన్ వెళ్ళి మనం ఉపేయం, ఎగ్జాక్ట్లీ. లండన్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఫ్లైట్లో వెళ్ళాలి, అది ఉపాయం కదా. కాబట్టి ముందు వెళ్ళేదాని గురించే ముందు మనకు జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది కదా. సో ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత, ఎప్పుడు దిగిన తర్వాత, ఆహా నేను ఈ ఫ్లైట్లో వచ్చాను లండన్కి, నేను ఈ ఫ్లైట్లో వచ్చాను లండన్కి అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావా? ఉపాయం గురించి ఎక్కువ ఆలోచించావు. ఉపాయం ఏదో ఒక దొరికిపోతుంది. ముందు పొందాల్సింది ఏంటో తెలిస్తే, పొందాల్సింది ఏంటి? యూకే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలండి, రకరకాల తిరగాలి, ఆ జలపాతాలు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఏవో తిరగాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నాం కదా. కాబట్టి అది గొప్పది, అక్కడ వెళ్ళి మనం తిరగాలి అనుకున్నాం. లేదా శ్రీరంగం వెళ్ళాలి,
శ్రీరంగం వెళ్ళాలి, రంగనాథుడు సేవించాలి, మహా గొప్పవాడట, అద్భుతంగా ఉంటాడట, ఆ రంగనాథుడే కృష్ణుడట, ఆ రంగనాథుడే రాముడట. దేవుని చెప్తున్నప్పుడు సప్త ప్రాకారం మధ్యలో ఉంటాడట పరమాత్మ. ఆ పరమాత్మ సౌందర్యాన్ని చూసి కింద పడతారేమో అని 2 స్తంభాలు ఉంటాయట. అంత గొప్పగా ఉంటాడ పరమాత్మ. చూడాలి చూడాలి చూడాలి. ఇప్పుడు ఉపేయం ఏంటి? ఉపేయము రంగనాథుని చూడటం కదా. శ్రీరంగంలో రంగనాథుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు తెలిసిన తర్వాత అక్కడ వెళ్ళే మార్గము బస్సా, ట్రైనా, ఫ్లైటా, అది ఏదో రకంగా సంపాదిస్తాం మనం కదా. కాబట్టి ముందు పొందవేది చాలా గొప్పది, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందు పొందవే దాని గురించే ధర్మజుడు అడుగుతున్నాడండి. ఆ తర్వాతనే దాన్ని పొందించే సాధనం ఏది అని అడగబోతాడు అని భట్టర్ వారు ఉపోద్ఘాతంగా చెప్తున్నారు కదా. ఇక్కడ పవర్ పోయింది కాబట్టి మిగతా భాషని మనం తర్వాత రోజున మనం సేవిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ శ్రీమన్నారాయణ. స్వస్తి.